Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. సెన్సేషనల్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ గారి మార్కే వేరు. ఒక హీరోకి ఒక క్యారెక్టర్ కి ఎలివేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ వర్కౌట్ అవుతది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. బద్రితో మొదలైన ఆయన డైరెక్షన్ ప్రస్థానం అటు అమ్మా నాన్న తమిళమై, ఈడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇక టాప్ హీరోస్ కి సూపర్ హిట్స్ అందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో మనం టెంపర్ చూసుకోవచ్చు, లేకపోతే ఇస్మార్ట్ శంకర్, ఇలా ఎన్నో సినిమాలతో తన ప్రత్యేకమైన మార్క్ డైరెక్షన్ చూపించినటువంటి పూరి జగన్నాథ్ గారి ప్రస్థానం ఏంటో తెలుసా? అసలు ఆయన సొంత ఊరు ఎక్కడ, ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఇప్పుడు వాళ్ళ సొంత ఊరు ఎలా ఉంది, ఎంతో ఇష్టంగా తన సొంత ఊర్లో కట్టుకున్న ఇల్లునైతే మీకు చూపిస్తాను. సో అందుకోసం మనం నర్సీపట్నంలో ఉన్నటువంటి బాపిరాజు కొత్తపల్లి విలేజ్ కి వచ్చేసాం. ఇదిగో కనిపిస్తోంది కదా, ఎంతో విశాలంగా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, వెనకాతల పంట పొలాలు, విలేజ్ అట్మాస్ఫియర్ అదిరిపోయింది నిజంగా. సో పూరి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకి తెలియలేని ఎన్నో విషయాలు పూరి జగన్నాథ్ గారి వాళ్ళ మదర్ తో మాట్లాడి తెలుసుకుందాం రండి. పూరి జగన్నాథ్ గారి అమ్మగారు, అమ్మాజీ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే కజిన్ సిస్టర్. చిన్నప్పటి నుంచి పూరి గారి ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఉన్నటువంటి, అంటే సాయి శంకర్ గారితో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి జగదీశ్వరి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో చాలా విషయాలు మనకు తెలియలేనివి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే జగదీశ్వరి గారు, ఎలా ఉన్నారు? ఎస్. సో చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే పూరి గారి డైరెక్షన్ అంటేనే ఒక కొత్త ఎలివేషన్, హీరో క్యారెక్టర్ గానీ ఎవ్రీథింగ్. సో అలాంటిది ఆయన సొంతూరు ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇప్పటికీ అక్కడ ఎవరు ఉంటున్నారు, పూరి గారు వచ్చినప్పుడు ఎలా స్పెండ్ చేస్తారు, ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలని అందరికి ఇంట్రెస్ట్ గా ఉంది. సో అన్ని షేర్ చేసుకుందామా? ఎస్. సో లోపలికి వెళ్దాం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచింది ముగ్గురు కొడుకుల్ని. చక్కగా అన్ని చెప్తారమ్మ. ఒక తల్లికి అంతకు మించి ఏం కావాలి అంటే, ఉన్న ముగ్గురు కొడుకులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వాళ్ళ స్పెషల్, వాళ్ళ ప్రత్యేకత చాటుకుంటున్నారు. మా ఏమనిపిస్తోంది, ఎలా ఉన్నారు? ఒకరే ఉంటున్నారంట కదా ఇక్కడ? ఉంటారు మా వాళ్ళంతా ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. అందరూ మన వాళ్ళే. కూర్చుంటాం, సాయంత్రం చేసి అందరూ వస్తారు మా దగ్గరికి. రండి, అలా కూర్చొని చాలా విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ అబ్బాయి గురించి. రండమ్మా. కథలు రాస్తున్నారు అనుకునేవాళ్ళం కాదు, స్కూల్లో ఏదో వర్క్ అనుకునేవాళ్ళం. నాకు బాగోపోతే వంట నేర్చేసుకున్నాడు, వంట చేసేవాడు. నాకు ఒంటి నిండా బంగారం ఉండేది. ఒకటి అమ్మేసి చదివించేసి ఒక తయారైపోద్ది 3 రోజులుగానే ఎవరన్నా వదిలేస్తే. అమ్మ సపోర్ట్ తోనే అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళారు, అమ్మ సపోర్ట్ తోనే పెళ్లి. సో ఫస్ట్ పూరి గారి గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టాలు ఎలా ఉండేవి? ఇష్టాలు అంటే అమ్మా ఈ సినిమా మీదే ఇంట్రెస్ట్ అంతాను, కానీ చదివేకున్నాడు. ఎంతవరకు చదువుకున్నారు? బిఎస్సి అనకాపల్లిలో చదివాడు. అక్కడ ఇప్పుడు నర్సీపట్నంలో లేదు, ఆర్సీఎంలో చదివారు. బొడ్డుపల్లిలో జాయిన్ చేస్తాం పిల్లల్ని. ఆర్సీఎం స్కూల్లో 10th వరకు, ఇంటర్ నర్సీపట్నాన్ని 2 సంవత్సరాలు. తర్వాత డిగ్రీ అనకాపల్లి, అక్కడే బిఎస్ అయింది. అంటే ప్రతి పేరెంట్స్ కూడా నువ్వు బాగా చదువుకోవాలరా, బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటదని చెప్తారు, కానీ పిల్లలు ఏదో ఒక ఇంట్రెస్ట్ లో ఉంటారు, అది కూడా మీరే గమనిస్తారు. సో మీరు ఎప్పుడు గుర్తించారు ఆయనకి మేము ఊకట్టి పడాలి? వాళ్ళ నాన్నగారు గాని నేను గాని అతనికి ఇంట్రెస్ట్, ఇదే ఇంట్రెస్ట్. బిఏ అయిన తర్వాత బిఏఎస్సీ అయిన తర్వాత ఏ అమ్మాయి చదవమని అలాగా నాన్నకుండేది. చదువుతావా అంటే అని ఊకట్టాడు. ఊకట్టి 2 రోజులు వెళ్ళాడు అతని దగ్గరికి, ఇక్కడ కైలాసపట్నం. వెళ్ళమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నాన్న వెళ్ళమన్నారని వెళ్తున్నాను, కానీ మరి నీకేమేమి ఇష్టం ఇంట్రెస్ట్ ఉందా, సినిమాలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతాను ఇలాగని చెప్పాను. అతనికి ఇంట్రెస్ట్ లేని ఏదైనా చదువుతాడండి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయండి. మీరే ఒప్పించారు అంటే అయితే అలాగే చేయమని. వాళ్ళ నాన్నగారికి ఉండేలాంటి పిచ్చా. అతను చిన్నప్పటి నుంచి డ్రామాలు వేయడం, హరిశ్చంద్రకి లోహిదాసుడి కింద వేసి దగ్గర నుంచి
అతనికి ఉంది పాలేరు సినిమాలు ఇక్కడ ఊళ్ళో నాటకాలు అవుతాయి కదా, అప్పటి నుంచి ఉంది. అతని ఇంట్రెస్ట్ ఇతనికి వచ్చింది. అప్పుడు అక్కడ జాయిన్ చేసాం హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో. అంటే ఎలాగా అంటే మీసాల సుబ్బన్న గారి తమ్ముడు అని ఉన్నాడు. అతను అక్కడక్కడ అప్పుడప్పుడు వెళ్ళి అందులో నాటికలు అయ్యి వేసేవాడు. అతను పట్టుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన 6 నెలలు లేదు, అవకాశాలు వచ్చేసేసి బయటకు వచ్చేసాడు. ఏంటో ప్రూవ్ చేసేసుకున్నాను. ఫీల్డ్లోకి వచ్చేసారు. ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి అందరినీ పిలుస్తారట, ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు హుషారుగా ఉన్నారో ఏటని. వాణిశ్రీ అందరూ వెళ్ళారంట. వాణిశ్రీకి బాగా నచ్చేసాడంట. అంతే తీసుకొచ్చేసింది ఆవిడ. ఏవో ఇచ్చారు అప్పుడు. అప్పటి నుంచి బయటే ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి కథలు రాయడమే. 7వ క్లాస్ నుంచి కథలు. 7వ క్లాస్ నుంచి 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఎవరికి వినిపించేవారు ఫస్ట్? అప్పుడు అంటే చదువుకున్నప్పుడు కథలు రాయడం అంటే చాలా గొప్ప విషయం. అప్పటికే ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, అమ్మా నేను ఈ కథ రాశానని ముందు మీకు చెప్పేవారా, వాళ్ళ నాన్నగారికి చెప్పేవాళ్ళ? కథలు రాస్తున్నారు అనుకునేవాళ్ళం కాదు మేము. స్కూల్లో ఏదో వర్క్ అనుకునేవాళ్ళం. హోంవర్క్ చేసేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. మా పక్కనే ఒక మనసు గారు ఉండేవారు. అతను మా ఆయన మనసుగా, అతను లక్ష్మీపురం మనసు గారు. అతను అస్తమానం వచ్చేవాడు కాదు, ఇల్లు అంటే ఉంది కానీ రూమ్ తాళం నాకు ఇవ్వండి కానీ ఇద్దరు అనుకొని పుచ్చుకున్నారు. ఆ రూమ్ లో పోయి రాసుకునేవాడు. ఏంటంటే వర్క్ అనేవాడు. అప్పటి నుంచి కథలే అవన్నీ స్టోరీలు అన్ని రాసుకునేవాడు. స్కూల్ రోజు వాన చదివేవాడు. ఆర్సీఎంలో చదివేటప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు కథ రాసి ఫాదర్ గారు చూపెట్టారు. చూపెడితే చాలా బాగా రాసావు, ఎంత చిన్నవాడు అయినాను, మరి ఇది నాటికి వేయగలవా రేపు యూనివర్సిటీకి అని అడిగారు. వేస్తానంటాను. వేసాడు. అతను మెచ్చుకున్నారు. అతనికి అదే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ప్రకారం మేము వదిలేసాం. ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు కదమ్మా. ఏ వంటలు అంటే ఇష్టం మీ చేతితో ఎక్కువ? అమ్మ ఇది చేసి పెట్టు అని ఏం అడుగుతా ఉంటారు? కాయగూరలో ఎక్కువ. మాంసం, చేప అంటే ఇష్టం ఉంటుంది. నువ్వుల పొడి పచ్చళ్ళు, కొబ్బరికాయ పచ్చళ్ళు, అన్ని కూరలు. వంట కూడా చేసేసేవాడమ్మా. నాకు బాగోపోతే వంట నేర్చేసుకున్నాడు. వంట చేసేవాడు. వంట చేసి పెట్టేవాడు 2 పిల్లలకి నాకును. గొప్ప విషయం. మేము అక్కడ ఉండేవాళ్ళమే. వాళ్ళ నాన్నగారు ఇక్కడ వ్యవసాయం చేసి వారానికి ఒకసారి వచ్చేవారు. అతను వంట కూడా వచ్చు. అంటే మీకు లోటు కూడా. ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి రూమ్ తీసుకున్నారు కదమ్మా, వంట చేసుకునే తినేవాడు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 12 సంవత్సరాలు కష్టపడ్డాడు నా కొడుకు. అందరూ చుట్టాలు అందరూ ఎందుకు అక్కడ ఏం చేస్తున్నాడు, ఎందుకు అక్కడ పెట్టారు, ఇక్కడ వ్యవసాయం ఉంది చేయించుకోక అని నా బుర్ర తినేసేవారు. తింటే నేను అనేదాన్ని, ఎందుకమ్మా నువ్వు అందరూ తల మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు ఎందుకమ్మా బాగుంటే బాగున్నారు అని ఎడుతారు, లేకపోతే లేదు. వాళ్ళతో మనకు పని ఏముంది, నువ్వు బాధపడకు, నేను ఎప్పటికన్నా నెరవేర్చుకుంటాను నేను అనేవారు. ఇంకా అలాంటి మాట చెప్పినప్పుడు ఒక ధైర్యం ఇచ్చి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను అని పక్క వాళ్ళు ఎవరెవరో చుట్టాలు బంధువులు అన్నప్పుడు కూడా నేనేంటో నిరూపించుకొని వస్తానమ్మా అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించేదమ్మా? ఏంటి నా కొడుకులో ఇంత నమ్మకం అనిపించేదా? ఉంది, పట్టుదల ఉంది, చేస్తాడని నాకు ఉంది. కానీ ఈ మాటలు భరించలేకపోయేదాన్ని. అంత పెద్ద మాట్లాడేవారా? అనేవారు, తీసి తెచ్చేసుకోక ఎందుకు అందరంట అని. ఆ మాటలు భరించలేక వాళ్ళకి ఇంకా ఇళ్ళకే వెళ్ళడం అనేసాను. ఇలాగే ఏడుస్తున్నారు. ఈ తర్వాత కాదమ్మా నాకు పేరు ఏమన్నా వస్తుంది అనుకో, అప్పుడు మావాడే, మా మేనల్లుడు, మా అన్న కొడుకు, మా తమ్ముడు కొడుకు, మా చెల్లి కొడుకు అని చెప్తారా వాళ్ళే, నీకెందుకు అవన్నీ పట్టించుకోకు అని నన్ను ఆదర్చేవాడు. అందరూ అంటున్న మాటలకి మీకు బాధ 12 సంవత్సరాలు అంటే తక్కువ ఏంటి, ఎందుకు అందరంటే అక్కడ కూర్చోబెట్టారు, వ్యవసాయం ఉంది కదా, బోల్డ్ వ్యవసాయం చేయించుకోవాలా, లేకపోతే అందరంటే ఏదన్నా అనేవారు మా తాలూకు వాళ్ళు అందరూ. బాధపడితే నన్ను ఆదర్చేవాడు. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని చూడటాను. వంట చేసుకుని తినేవాడు కదా పెళ్ళాకముందు, వెళ్ళేదాన్ని. మీకు బాగోలు లేనప్పుడు ఆయనే వంట చేసేవారు అని చెప్తున్నారు. ఏమైంది? మీకు హెల్త్ ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు మీకు సహాయంగా ఉండే వల్ల మీ అబ్బాయి? ఎలాగమ్మా?
మీకు బాగోలేనప్పుడు కూడా వంట ఆ, చేసి ఇద్దరు చేసి పిల్లలు పెట్టేవారు. పెట్టేవారు అని అన్నారు. పెట్టేవారు. ఉమ్, నీకు బాగాలేదమ్మా అనేవాడు. బాగాలేదు, నీరసం ఉంది ఎలా అని అంటే నేను చేస్తానులే, ఉప్మా చేసేస్తానులే అమ్మ. ఉమ్, ఉప్మా అంటే ఉప్మా మీరిద్దరే తినండి, మాకు ఉప్మా వద్దని వాడు ఎమ్మెల్యే ఉమాశంకర్ గారు ఉమాశంకర్. ఉప్మా వద్దనేవారా? అయితే అమ్మకు బాగాలేనప్పుడు కూడాను ఉమ్, తింటే తిని పోతే పోరా అనేవాడు. ఉమ్, తినేవాడు చచ్చినట్టును. ఉమ్, అలాగే ఇద్దరు తమ్ముడు అనుకునేవారు. కానీ తమ్ముళ్ళు అన్న పెద్ద ప్రేమ అమ్మ. అవును. ముగ్గురు ఇంకా త్రిమూర్తులాగా ఈ వేళ కాళ్ళకి ఏరుసలు కడుపులో లేవు. ఉమ్, అందరూ అదే ఆశ్చర్యపోతారు. వచ్చిన కోడళ్ళు కూడా మంచోడే, ఉమ్, ఎవరైనా ఇడిపోదాం అంటారు. ఇటు ఇంకా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఉమ్, ఇప్పుడు మా భూమి ఎంత ఉందో వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియదు. ఉమ్, వాళ్ళ నాన్నగారు నేను చూసేవాళ్ళం. ఇంకా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉమ్, ఈవేళ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏముందో తెలియదు. ఉమ్. ఇంకా ఈ ఆస్తులు వీటి పైన ఏమీ వాళ్ళకి ఒక ఆలోచన కూడా లేదు. లేదు ఉమ్, లేదు వాళ్ళు అనుకున్నది ఈవిడికి, ఇతనికేమో రాజకీయం ఇంట్రెస్ట్, ఉమ్, అతనికి సినిమా ఇంట్రెస్ట్. ఉమ్, మా చిన్నబాబు చదువుతాననేవాడు పాపం. అప్పుడు ఆ రోజుల్లో మాకు పెద్ద విపరీతమైన గొడవలమ్మా. కత్తులు కర్రలు పట్టుకొని ఉమ్. మేము వంట చేసుకున్నది తింటామో తినలేమో అనుకున్నట్టు ఎందుకమ్మా? ఉండేవాడు. ఎందుకు? మా అత్తవారికి మాకు ఆస్తి ఇవ్వలేదు, ఇది మా అమ్మగారిది. ఓకే. ఆహా. మా అత్తవారికి పెద్ద ఆస్తి. ఉహు, అది ఇవ్వనని మా బావ కొడుకు, మా బావ, ఉమ్, మా మామగారు ఉంటే బాబు నో చచ్చిపోయారు, మా అత్తగారు చచ్చిపోయారు. ఇక్కడ ఉంది కదా ఆస్తి, ఇది మొత్తంగా నాకే అనేవాడు. అప్పుడు మీకు ఆస్తి ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత ఉన్నాయో మీకు అసలు లెక్కలేని పరిస్థితి. అలా మీ అబ్బాయిలు మారారు. వాళ్ళకి ఏటో ఆస్తి మీద ఉండదు, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే. చిన్నతను మాత్రం చదువుకుంటాననేవాడు, చదివించలేకపోయాము. వాడు 7th ఫస్ట్ క్లాసు, 10th ఫస్ట్ క్లాసు, మరి డిప్లొమా ఫస్ట్. ఎమ్మెల్యే గారు ఏం చదివారు? ఈ అబ్బాయి డిప్లొమా చదివి మళ్ళీ డిగ్రీ చేసాడు. ఈ అబ్బాయి ఉత్తరామేరీలో చదివాడమ్మా, మద్రాసు అవతల. అక్కడ సీట్ వచ్చింది, ఇంకెక్కడ సీట్ వస్తే అక్కడే తెచ్చామని దాన్ని. నాకు ఒంటి నిండా బంగారం ఉండేది, ఒకటి అమ్మేసి వాళ్ళకి చదివించేసి. సూపర్ అమ్మా, సూపర్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ గొడవలతో ఉండేవారు. నేనే అక్కడ పొడ్డు పిల్ల ఉండి మన పక్కనే బ్యాంకులో కుర్రోడు ఉండేవాడు, పైడిపాల కన్నగారు అబ్బాయి. అతను సహాయం చేసేవాడు, అతనికి వస్తువు ఇచ్చేదాన్ని. అవి పెట్టి ఉత్తరం రాశారమ్మ. అప్పుడు ఉత్తరాలే ఇవి సెల్ అయ్యలేవు. ఉత్తరం రాశారు, నేను పంపిన డబ్బులు చాలలేదని. మరి ఏం చేస్తారు, ఇది పెట్టి తింటే పాపం తెచ్చి ఇచ్చేవాడు బ్యాంకులో పెట్టి. అలాగే బంగారం అంతా అమ్మాను వాళ్ళ కోసమే. మళ్ళీ మా పెద్ద అబ్బాయి ట్రైన్లోకి వచ్చాక అమ్మ ఎంత బంగారం అమ్మింది, 1 కేజీన్నర ఉంటుంది బంగారం మా అక్క పెట్టేసింది. అమ్మకి ఏం కావాలంటే అది వచ్చినప్పుడల్లా కొని బాడీతో చెప్పాడు. సూపర్ కదా. ఆవిడే కొనిది. అతనికి ఎంత గుర్తుంది అసలు, మా అమ్మ మమ్మల్ని ఎలా చదివించడానికి ఒంటి మీద బంగారం ఇచ్చింది, ఇప్పుడు బంగారంలా మా అమ్మని చూసుకోవాలని వాళ్ళ వైఫ్ కి చెప్పడం అనేది ఏమా? ఆవిడే కొన్నది. మళ్ళీ నాకెందుకమ్మా కొనకమ్మా అని కొని వెళ్ళి మా మనవరాలు ఉంది కదా, మనవరాలకి ఇచ్చేసాను. ఎప్పుడు వస్తుంటారు ఊరు? అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడ భూములు ఉన్నాయో తెలియదు, ఏమి తెలియలేని పరిస్థితి. ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారు? కానమ్మా అప్పుడప్పుడు, కానీ రావడం తక్కువ. ఆ ఎమ్మెల్యేకి దెబ్బ తగిలితే వచ్చాడు, యాక్సిడెంట్ అయింది కదా అప్పుడు వచ్చాడు చూడటానికి. తర్వాత మళ్ళీ పూజ 3 పిల్లలు చెయ్యాలా బాగలేదని మా వీళ్ళకి నమ్మకమైన సిద్ధాంతం ఎవరంటే హైదరాబాద్ లో ఉన్నారు. అతను ఏం చెప్తే అదే చేస్తారు. రాజమండ్రి నుంచి పంతులు వచ్చి 3 రోజులు చేశారు, అప్పుడు వచ్చాడు. మరి పూరి గారికి ఇంట్రెస్ట్ లేదా రాజకీయాలంటే? వాళ్ళ నాన్నగారు కూడా చాలా చేశారు కదా, మునసబ్గా చేశారు. ఎప్పుడైనా అడిగారా? ఇంకేంటి ఉంటది, 7th క్లాస్ నుంచి హోంవర్క్ అని చెప్పేసి సినిమా రైటింగ్ రాసుకుంటే. ఖాళీ ఉంటే రాసుకోవడమే, ఎక్కువ మాట్లాడడం. ఒక తయారైపోద్ది 3 రోజులు కానీ ఎవరన్నా వదిలేస్తే. 3 రోజుల్లో ఒక స్టోరీ అయిపోతుంది. ఎవరన్నా అడిగితే ఇదే నా ఆస్తి అనేవాడు. కథలు, ఆ కథలన్నీ తీయాలా నేను, అదే నా ఆస్తి. అలాగే ఫస్ట్ తీసిన సినిమానే హిట్ అయిపోయింది, బద్రీ సినిమా. అప్పుడు ఏమనిపించిందమ్మా అంటే, నా కొడుకు ఇలా హైదరాబాద్ వెళ్ళారు,
సినిమా ఇండస్ట్రీకి ఇంతలాగా నిలదొక్కుంటారు అని అనుకున్నారా లేదా అప్పటికి అలా ఏమనిపించింది? ఏమనిపించేదంటే ఇప్పుడు ఇంక ప్రజల మాటలు వదిలేసాను నేను. వచ్చి వెళ్ళాను. అప్పటికి పిల్లలు పుట్టారు మా బాబుకి. పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకుంటానమ్మా అన్నాడు. మరి చేసుకునే పరిస్థితిలో లేవు. ఇక్కడ కత్తులు కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు. నీ పని నువ్వు చేసేసుకో పర్లేదు, మనకి ఎవడ ఆస్తి వద్దు అంటే చేసేసుకున్నాడు. చేసుకుని నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నగారు కొంచెం బాధపడ్డారు. నా సపోర్ట్ ఉందని తెలియదు. ఓ అమ్మ సపోర్ట్ తోనే అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళారు. అమ్మ సపోర్ట్ తోనే పెళ్లి. అమ్మ కొడుకు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మీకు తెలియలేనట్టు యాక్ట్ చేశారా అప్పుడు నాన్నగారికి తెలియకుండా? ఇక్కడ మా ఊర్లో మరి ఊరుకోరు కదమ్మా ప్రజలు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఫంక్షన్ పెట్టుకుని వ్రతం సత్యనారాయణ వ్రతం చేయించి ఫంక్షన్ పెట్టుకున్నాం. ఆ అమ్మాయి కూడా మంచిదేలమ్మ. కోడళ్ళ ముగ్గురు మంచోడే. వాళ్ళ కట్నాలు అయ్యి లేవు. వాళ్ళకి ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చిన్నబాబుకి అలాగే చేసాం. మధ్య ఆవిడ ఎమ్మెల్యే గారికి మాత్రం ఇందలాంటి పిల్లని చేసాం. నందు ఎమ్మెల్యే గారు అంతా స్పెషల్ లాగా ఉంది. ఎమ్మెల్యే గారిని బాగా చదివించడానికి మీ బంగారం ఇవ్వడం అంతా. ఈయన డైరెక్షన్ చేయడానికి, కథలు రాసుకోవడానికి కొంచెం ప్రైవసీగా ఒక మంచి ఊర్లు వెళ్ళి అక్కడ కథలు రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, ఎందుకు అలాగా? అంటే పూరి గారు ఒక కథ రాయాలి అంటే ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్స్ కి వెళ్ళి రాయడం, ఎప్పుడైనా మీ హెల్ప్ అడిగేవారా డబ్బులు పంపించమని గానీ అట్లా? ఎలాగమ్మా? ఇప్పుడు ఇది ఏదైనా ఒక సినిమాకి కథలు రాయాలి అంటే కొంత ప్రైవసీగా, అంటే మంచి ప్లేస్ లొకేషన్స్ ఎంచుకుని వెళ్ళటం, ఎందుకు అలా అలవాటు అయిందా? ఎందుకో మరి పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మంచి ప్రదేశాలు చూడడం అంటే ఎందుకు అలా చూస్తాం అంటే చూసి చింతపల్లి అది సైడ్ వెళ్ళేవారు మన ఏజెన్సీలో లొకేషన్ చూడటం రావడం చేయడం చేసేవారు. ఆ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ లో కూడా ఎన్నాడో లేడమ్మా. అప్పుడు 25,000, ఇవాళ 25 లక్షలే ట్రైనింగ్. 25,000 చెరువు 25,000 కట్టి వస్తువు అమ్మేసి నేను ఇద్దరికి కట్టాం. వాళ్ళ నాన్నగారు సాయి గారికి ఒక 25,000 కట్టారు. ఇట్లా ఎవరెవరికి కట్టారు? ఏంటమ్మా? రెండు వైపులు ఈ అబ్బాయికి ఉత్తరేమిరంట మద్రాస్ ఎమ్మెల్యే గారి అక్కడ కదా వచ్చింది, తమిళనాడులో వచ్చింది. ఇద్దరికి 25,000 హాసుల పేరు ఉండి నాకు పెద్ద వస్తువులుండి అది అమ్మేసి ఇద్దరికి కట్టి ఇద్దరికి 5,000 చేతిలో పెట్టి పంపించేసాం. వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేద్దాం అని ఇద్దరం అనేసుకున్నాం. చిన్నతనం వచ్చేసరికి ఇంకా పెరిగిపోయాయి మా గొడవలు. ఈ అబ్బాయి కూడా బాగానే చదివాడు. కోడూరులో డిప్లొమా ఇచ్చి ఫస్ట్ క్లాస్, 7th ఫస్ట్ క్లాస్ అన్ని బాగానే ఉన్నాయి. నేను ఇంజనీర్ చదువుతానమ్మా, నాకు ఈ బిజినెస్ వద్దనేవాడు. అంటే చదివించదాం, ఏదో భూమి ఉంది కదా, నా భూమి ఉంది అమ్మేద్దాం, మరి మా ఆయనకు వాటా పెట్టనని మా బావ గొడవలు కదమ్మా, పోలీసు గొడవలు అయ్యి ఇవి ఉండే అప్పుడు చేయలేకపోయాం. కానీ అప్పుడు ఈ గొడవలు అన్నిటికీ వీళ్ళు దూరంగా ఉన్నారు. పిల్లలు మాత్రం చదువుతానంటున్నాడని పెద్ద బాబుకి ఫోన్ చేస్తే వచ్చి నేను కొనుక్కుంటానులే మీరు బాధపడొద్దు అని తీసుకెళ్ళి మరి నాన్న పరిస్థితి అలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది, మరి ఏం చేస్తారా నువ్వు ఆలోచించి ఇందులో ఉండిపోతావా, ఉండిపో, లేకపోతే ఉద్యోగం పగలు చెయ్యి, రాత్రులు నైట్ స్కూల్ చదివేట్టుకని అని అన్నారు. ఇది ఆలోచించుకొని చెప్పంటే ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు కానీ మనస్ఫూర్తిగా లేడు. కానీ సినిమాలన్నీ కొన్ని మీకు ఇష్టమైన సినిమా ఏంటమ్మా? అన్ని బాగుంటాయి. బంపరాపరా ఎందుకు ఆ సినిమా ఇష్టం? ఇంకోటి ఉంది, ఇంకో అది మంచి బాగా హిట్ అయిందమ్మా. ఆ సినిమా పేరు నేను సినిమాలు చూడను, వీళ్ళు చూసిన సినిమాలే చూస్తాను, లేకపోతే సినిమా అన్నమాట ఉండదు. చేత యాక్టర్లు ఇప్పుడు వచ్చిన యాక్టర్లు ఎవరో తెలియదు నాకు, పుస్తకాల్లో చూడటం. అవును. సో అలా మీ అబ్బాయి తీసిన సినిమాలు బంపర్ ఆఫర్ సినిమా బాగా ఇష్టం. ఇంకోటి ఉందమ్మా, ఏవో సినిమాల పేరు నేను చూడను కాబట్టి నాకు అర్థం మర్చిపోతాను. అవును. మరి ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు గానీ, అసలు ఎప్పుడైనా వెళ్ళారా హైదరాబాద్ మీరు? వెళ్ళేదాన్ని. వెళ్తే ఒక 10 రోజులు 15 రోజులు ఉండేది. మా కోడలు అన్ని తిప్పేది.
అది చూడండి ఇది చూడండి అని మరి పల్లెటూరులో ఉంటాం కదా చూపించేది. చూపించి ఒకసారి షూటింగ్ కి తీసుకెళ్ళమన్నాడు బాబు. అమ్మని షూటింగ్ పలానా దగ్గర అవుతుంది తీసుకెళ్ళి. అమ్మో ఆ షూటింగ్ చూస్తే నాకు ఏడుపు వచ్చింది. చేసిందే 10 సార్లు చేసుకుంటా, చేసిందే 10 సార్లు చేసుకుంటా ఉండేవారు. అంటే బాబాయ్ ఈ షూటింగ్ కోదాను ఈ ప్రజలు ఏదో 10 రూపాయలు టిక్కడ తీసుకొని బాలేదురా అనేస్తారు, ఇంత కష్టపడి చేస్తారు. అదే చెప్తాను నేను. వాళ్ళ కష్టాలు భగవంతుడికి తెలుసును, అంత కష్టపడితే ఎత్తారు. లేదు బాగోలేదు అని ఒకడంటే అందరూ కాకిలాగా ఆడడమే అని అనుకుంటాను. నేను షూటింగ్ చూడలేను బాబు, నేను షూటింగ్ అని తీసుకెళ్ళొద్దా. షూటింగ్ చేసినప్పుడు ఒక షాట్ ఓకే అయ్యేదాకా 10 సార్లు చేస్తూనే 10 సార్లు అమ్మా బాబోయ్ చాలా కష్టం. సో ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి ఈ ఊరు సినిమా యాక్టర్స్ ఎవరైనా రావడం? రవితేజ వచ్చాడు, రవితేజ 2 సార్లు వచ్చాడు. తర్వాత ఇంకొక అతను వచ్చాడమ్మా, అతని పేరు మర్చిపోయాను, ముసలైన. ఎందుకంటే బాబుకి రవితేజ సినిమాలు హిట్ అయ్యో వరుసని 4. అప్పుడు ఇక్కడ నర్సీపట్నంలో స్టేడియంలో సన్మానం చేస్తానన్నారమ్మా. రమ్మంటే వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఇంట్రెస్ట్ కదా. నాన్న నాకు సన్మానాలు ఏయో మీటింగ్లో ఉండడం నాకు ఇష్టం ఉండదా. అయ్యో బాబు నేను ఊకట్టేశాను, వచ్చి అక్కడ మన ఏరియా కదా అందరూ వింటారు రా అంటే అప్పుడు వచ్చారు. అప్పుడు రవితేజ 3 రోజులు ఉన్నాడు. ఈ సీన్స్ అది చాలా బాగుంది, జగనం చాలా బాగుంది అనేవారు. ఒక ఫ్లాట్ లోనే ఉండేవారు. ఈడేమో మా బాబు 2 ఫ్లాట్లు కొన్నాడు. కొంటే ఓ ఫ్లాట్ నాకు ఇవ్వాలా, నేను ఇల్లు కట్టుకునే వరకు నా పాత ఇల్లు అయిపోయింది, దాన్ని పొమ్మనకూడదు జగన్ అన్నారు మన పెద్ద ఇంట్లోకి వచ్చి. అంటే నవ్వి అయితే కింద మీరు పాలు పొంగించండి మీద మేము పొంగించడం అన్నారు. ఇద్దరు ఒకసారి పొంగించాం, నేను వెళ్ళాను. తర్వాత పైన జయసుధ గారు కొత్తగా వచ్చారు, మద్రాసులో ఉండి వచ్చారనమాట. ఆవిడ పైన ఉండేది, పాటలు పాడి చక్రి పక్కన ఉండేవారు. వీళ్ళంతా ఒక దగ్గర ఉండేవాళ్ళు. వస్తే మన రూమ్ లోకి వచ్చి మాట్లాడి వెళ్ళేవారు అందరం. మీ వంటలు బాగా ఇష్టం అంట కదా కొంతమందికి, మీరు చేసే వంటలు కూడా ఇష్టం అంట కదా, ఎవరికి ఇష్టం బాగా? పసుపు పులుసు, పసుపు తెలియదు కదా మనకి, పసుపు అస్సలు పసుపులాగే ఉండదు హైదరాబాద్ లో. అది ఆ టేస్ట్ చూపించారా? ఇక్కడ నుంచి పసుపు పట్టుకెళ్ళి పచ్చి పసుపు పట్టుకెళ్ళి అది పులి చేయమనేవాడు. మా అబ్బాయికి ఇష్టం, ఇక్కడ తినేవారు కదా. ఏంటి అందరూ వచ్చారు, అదేంటండి అని అడిగారు. ఎవరు అడిగేవారు? మా చక్రిని ఇతను. అంటే కూర్చోండి తింటే తెలుస్తుంది మీకు, కూర్చోండి మా అమ్మ తెచ్చిందని. అప్పుడు ఇంత నెయ్యితో నెయ్యి ఎట్టి ఆ పులుసు ఎత్తే వేసుకుని తిని చాలా బాగుందండి ఇది ఏంటి. మా కొన్ని సినిమాలు, కొన్ని కాదు చాలా వరకు హిట్ సినిమాలే, చాలా వరకు హిట్ సినిమాలే, హిట్ అయిన సినిమాలే తీసినవన్నీ. కొన్ని ఎప్పుడైనా అంటే ఊహించినంత రిజల్ట్ రాకపోవడం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక రోజు షూటింగ్ వెళ్ళి అక్కడ వాళ్ళు చేసిందే చేస్తూ ఉంటే చూసి నాకు చిరాకు వచ్చింది, విసుగెత్తిపోయాను అని. కానీ సినిమా వాళ్ళు అనుకుని ఒక ఆలోచనతో తీస్తారు, ఖచ్చితంగా ప్రతి సినిమా బాగా జనాల్లోనికి వెళ్ళాలని. ఎక్కడో కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ సినిమాకి పెద్ద టాక్ రాలేదు, పూరి జగన్నాథ్ కి ఈ సినిమా చేయలేకపోయారు, డైరెక్ట్ చేయలేకపోయారు, ఇట్లా కొన్ని విమర్శలు వస్తాయి కదా మీరు అన్నట్టు. అప్పుడు లెక్క చెయ్యం, దేవుడి కుమారులు మనం మానవులం ఏం బాగుంటది అంటారు, బాగలేదు అంటారు. అందరికీ నచ్చినట్టు మనం ఉండలేం కదా. అవును, ఇంకా మనం ఈ లెక్కల్లో తీసుకోము. ఇల్లు చాలా ఇష్టంగా కట్టారంట కదా, ఇంతకు ముందు నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నారా? ముందు డాబా ఇల్లే ఉండేదా? అక్కడ పెంకుటిల్లు ఉండేదమ్మా ఆ స్థలంలోను. ఇది స్థలం ఖాళీ స్థలం. మా నాన్నగారు గేదెల్లి ఆవుల్లి ఇలాంటి అట్లు కట్టేవారు, వాళ్ళకి పాలి పశువులు అన్ని ఇంటి దగ్గర ఉండి. కానీ ఈ అబ్బాయి డైరెక్టర్ అయిన తర్వాత నాన్న ఇక్కడ ముందు స్థలం లేదు, వెనకాతల స్థలం ఉంది, మనకి కొంచెం బాగోలేదు అన్నారు సిద్ధాంత్ గారు. వెనక కట్టేసుకుందాము, ముందు తీసేద్దాం అన్నారు. తీసేసి అతనే కట్టించాడు. మేడ మీద ఉన్నాయి 2 గదులు. ఎంత ఇల్లు ఎందుకమ్మా అని, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, చిన్న ఇల్లు ఈ ఇల్లు సరిపోద్ది మాకు, మా నాన్నకి నాకును, మీరు ఎక్కడో టౌన్ లో కట్టుకుంటే రెంట్లు అన్నా వస్తాయి కదా అంటే, రెంట్లు కదమ్మా పూరి జగన్నాథ్ గారు ఇల్లు అనుకోవాలి కదా. అది సొంత ఊర్లో
సొంత ఇంతకు ఊళ్ళో ముందు ఉండాలి. అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది పూరి జగన్నాథ్ వాళ్ళ ఇల్లు అని చెప్పుకోవాలి. మేము వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం, ముగ్గురు అన్నదమ్ములు వస్తేనే పండక్కి పబ్బానికి అయితే కట్టిపోవన్న. మరి అలాగే వస్తారు ఊళ్ళో ఎవరికై ఏది సౌకర్యమైనా దేనికైనా వచ్చి ఈ ఫోటోలన్నీ తీసుకొని మీదకి వెళ్తారు, కిందకి అది తీసుకుంటారు. అదో సరదా పూరి జగన్నాథ్ అంటే.